బిడ్డలందరూ కూడా ఆశీస్సులు అందజేశారు. అలాగే చిరంజీవి లిఖితమ్మ, చిరంజీవి గంగపట్నం సురేందర్ గారిని కూడా ఆశీస్సులను అందిస్తూ శుభాభినందనలు కూడా తెలియజేసేందుకు చాలా 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 ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సురేంద్ర, నేనున్నాను, భయపడబాకు. వెన్ను కళారంగానికి కళాకారులను కళను ఉత్సాహపరచాలి, ప్రోత్సహించాలి. కావలి హైదరాబాద్ కావలి గంగపట్టు సురేంద్ర గారి ముద్దుల కుమార్తె స్థాపించిన సంయుక్త నృత్య కళానిలయం యొక్క పేరు ప్రతిష్ట
సంఘ సేవలో ప్రతి అంశంలో ముందుండేటువంటి సంయుక్త సేవా సంస్థ అధ్యక్షుడు శ్రీ గంగపట్నం సురేంద్ర గారు, అలాగే ప్రధానంగా గంగపట్నం సురేంద్ర గారిని వేదిక రంగం చూసుకోబోతున్నాను. ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టి సంయుక్త సేవా సంస్థలో ఉండే విద్యార్థులను అభినందన మందార మాలలు అందజేయడానికి ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా మన కార్యక్రమాన్ని చేసినటువంటి డాక్టర్ శివప్రసాద్ గారి బిగ్ క్లాప్స్ ఇస్తున్నాం. అలాగే మన కార్యక్రమానికి చాలా పనులను పక్కన పెట్టి బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ మేనేజర్ గారు శ్రీ చంద్రశేఖర్ గారు కూడా వేదికను అలంకరించుకోబోతున్నారు. గివ్ బిగ్ క్లాప్స్. అలాగే నటనకు 64 కలవడే నటనకు రూపకల్పన చేసి తనతోనే నటనను ఉంచుకోకుండా పంచుకుంటే కొద్ది పెరుగుతుంది, చెంచుకుంటే తెగుతుంది. విద్య కూడా 10 మందికి చెప్పినట్టయితే, లాభాపేక్ష లేకుండా చెప్పినట్లయితే మనకు అభివృద్ధి చెందుతే కానీ జరగదు. అలాగే దాంట్లో భాగంగా నాట్య కళాకారిణి, నాట్య మయూరి అని బిరుదులు సంపాదించినటువంటి గంగపట్నం సురేంద్ర గారి ముద్దుల తనయ్య చిరంజీవి లిఖితను సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నారు. కార్యక్రమంలో ప్రధానంగా మనకి టైం ఫ్యాక్టర్ మెయిన్ కాబట్టి పిల్లలందరికీ కూడా రూపకల్పన చేసి, శ్రీనివాస కళ్యాణ రూపకల్పన చేసి ఎంతో శ్రమకు ఓర్చి కష్టదృష్టిలను పక్కన పెట్టి మరి సాధించి శోధించాలి, అదే ధీర గుణం అని పెద్దవాళ్ళు చెప్తున్నారు. పట్టు పట్టకూడదు, పట్టినట్లయితే పట్టు విడవకూడదు పెద్దలు చెప్తున్నారు. నవగిరి చెప్తున్నారు. మనం కూడా సురేంద్ర దగ్గర వేసుకోవాల్సింది. సురేంద్ర ముద్దుల తనయ్య, సురేంద్ర యొక్క అర్థాంగి నిర్మలా మేడం గారు మరి సహకారం అందించినటువంటి అన్నిటికీ ప్రతిఫలమే ఈరోజు హైదరాబాదులో మరి పద్మ ప్రతిభ అవార్డు సంపాదించుకోవడం కానీ, మన సురేంద్ర చేసినటువంటి సంఘ సేవ, ఆర్తుల సేవ ఒకటి కాదు, ఇంకా చాలా సేవలు 10 సంవత్సరాల నుంచి లాభాపేక్ష లేకుండా తన పన్ను పక్కన పెట్టి ప్రజల కోసమే, ఆర్తుల కోసమే, అనాథల కోసమే, ఎవరైతే ఇబ్బంది వాళ్ళ కోసంగా టైం ఖర్చు పెట్టేసేసి చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాద్ నగరంలో మనం ఫౌండేషన్ వాళ్ళు ఎంతో ప్రేమపూర్వకంగా ఆహ్వానించి సురేంద్రకు డాక్టరేట్ అవార్డు ఇవ్వడము, పద్మ ప్రతిభా అవార్డును మంజూరు చేయడం అనేటువంటిది వాళ్ళకు కాదు, మనకు కాదు, కావలి పట్టణానికే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కావలికి ఒక గర్వకారణంగా సంయుక్త నృత్య కళా నిలయం నిలిచింది అని చెప్పడానికి చాలా గౌరవపడుతున్నాము. దీనికి బిగ్ క్లాప్స్ ఇస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలి. ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవనీయులు మన ప్రియతమ స్నేహితులు, ఆత్మీయులు చంద్రశేఖర్ గారిని మెసేజ్ ఇవ్వాల్సిందిగా, బిడ్డలు ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. సంయుక్త నృత్య కళా నిలయానికి, సంయుక్త సేవా సంస్థకి నిన్నటి ప్రోగ్రాంని వీక్షించిన మాకు, అక్కడికి వెళ్ళి చక్కటి ప్రతిభ కనిపించిన మీకు నిన్నటి రోజు ఒక మెమరబుల్ అండ్ మార్వలెస్ డే. నేను చూసినంతసేపు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాల్ని, సేవా కార్యక్రమాల్ని, ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని సాధించి ఆ ప్రోగ్రామ్స్ అన్నింటినీ చక్కగా చేసుకున్నటువంటి సురేంద్ర ఈ నృత్య కళా నిలయం ద్వారా అనేక చిన్నారులకు నృత్యాన్ని నేర్పిస్తూ అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న లిఖితమ్మకి మా హృదయపూర్వక ఆశీస్సులు కూడా తెలియజేస్తున్నాం. ఇంతమంది చిన్నారులని హైదరాబాద్కి తీసుకొని వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ చేయించడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే చాలా హెక్టిక్ అది. చిన్నపిల్లల్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి మళ్ళీ అక్కడ ప్రోగ్రామ్ చేసి అందరి మన్ననలు అందుకోవడం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని సాధించినటువంటి మన సురేంద్రకి, లిఖితమ్మకి మరొక్కసారి
హృదయపూర్వకంగా అందరి తరఫున అభినందనలు తెలుస్తూ, ఇంకా ఇంకొక విషయం చెప్పకపోతే అంటే అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రోగ్రాంకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి డాక్టర్ గారికి మరొక్కసారి శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు అంత ఇది ఉండదు. కొంచెం అంటే ఎంతో కష్టపడి ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఎవరో ఒకరికి వెన్నుదన్ను కావాలి. దానికి నేను ఉన్నాను అని చెప్పేసి డాక్టర్ గారు ముందుకు వచ్చి నేను ఈరోజు అక్కడ ప్రోగ్రామ్ చేసి ఇంత గొప్పగా అందరికీ అవార్డులు అందుకొని ఈ డాక్టరేట్ కానీ పద్మ అవార్డులు కానీ పిల్లలందరూ ఇంత చక్కగా చేయడానికి మూల విరాట్ అని కూడా చెప్పవచ్చు డాక్టర్ గారికి. వారికి మరొకసారిగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ, నాకంటే చిన్నవాడు కాబట్టి ఆయనకి ఆశీస్సులు కూడా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పేసి లిఖితమ్మకు మరొకసారి అభ్యర్థిస్తూ సెలవు. గుడ్ ఈవినింగ్. నేను పెద్ద సభలో ఎక్కువ మాట్లాడేది లేదు. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏమనుకుంటున్నాను అంటే, సురేంద్ర గారు సంయుక్త సేవా సంస్థని స్థాపించి ఒక్కటి కూడా ఆశించకుండా నిస్వార్థంగా సేవ స్టార్ట్ చేశారు. చాలా చిన్న పనులతో స్టార్ట్ చేశారు. అంచులంచులుగా ఎదిగి చాలా పెద్ద కార్యక్రమాలు చాలా నిస్వార్థంగా చేయడం జరిగింది. సో దీంట్లో ఇది చూసి నేను కూడా ఒకసారి అనుకున్నాను, సో మనమైతే మనందరం మనం ఏం చేయలేము, కనీసం ఇలా చేసే వాళ్ళకి కొంచెం అయినా తోడ్పడదాము. నా సహాయం, నేను అంత గొప్పవాడిని కాదు, అంత డబ్బు ఉన్నవాడిని కాదు, నేను కూడా అప్పుల్లోనే ఉన్నాను. కాకపోతే ఏదో ఒకటి మనకి తోచినంత సహాయం, చిన్న సహాయమైనా చాలు, చాలా దాన్ని ఏమంటే ధైర్యాన్ని ఇస్తుంది వాళ్ళకి, నాకు సంతృప్తిని ఇస్తుంది. సో నేను మొత్తం ప్రోగ్రామ్ నా చేతిలోనే జరిపించింది కాదు ఇది. నేను ఇచ్చిన అమౌంట్ కూడా చాలా చాలా తక్కువ వస్తారు. కాకపోతే నాకు తృప్తి ఏంటంటే వీళ్ళు అంత దూరం పోగలిగారు, అంత సాధించారు. మొత్తం క్రెడిట్ గోస్ టు బోత్ ఆఫ్ దెమ్. లిఖిత గారికి, సురేంద్ర గారికి ఇద్దరికి క్రెడిట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు హైదరాబాద్లో తీసుకొని పోయి తెచ్చుకున్నది కాదు. ఇది ఎన్నో సంవత్సరాల కృషి ఫలితం, 10 సంవత్సరాల కృషి ఫలితం ఇది అవార్డు. ఇది పాప కూడా చాలా ఆటుపోట్లు పడింది. ఊరికే డైరెక్ట్గా వచ్చి కాలేజీ స్కూల్ ఏం పెట్టలేదు. ఇది పెట్టడానికి ఎన్నో దాటి వచ్చింది. తను ఆరోగ్యం పని, తర్వాత వాళ్ళు వీళ్ళు చుట్టుపక్కల మాటలు కానీ ఇవన్నీ భరించుకోవడం, ఇంతమంది పిల్లల్ని తీర్చిదిద్దుతుంటే చాలా గ్రేట్. లిఖిత, యు ఆర్ రియల్లీ గ్రేట్ మా. ఆల్ ద బెస్ట్. మీ ఫ్యూచర్లో కూడా ఇంకా భయం కానీ ఈ హాల్ అంతా నిండాలి. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కంతా వీళ్ళంతవరకు నాకు తోడినంతవరకు నేను హెల్ప్ చేస్తాను. నలుగురికి కూడా చెప్పి హెల్ప్ చేసిన ట్రై చేస్తాను. ఆల్ ద బెస్ట్. సురేంద్ర గారికి చెప్తున్నాను, మీరు ఇళ్ళనే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అంతర్జాతీయ లెవెల్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మీ మనస్ఫూర్తిగా ఒక చిన్న ప్రోగ్రామ్ చేసినా కూడా అది చాలా హిట్ అవుతుంది. అది ఒక 10 మందికి సేవ అయినా పర్వాలేదు. అయితే ఇలాంటి ప్రోగ్రామ్స్కి ఇప్పుడే కాదు, ఇంకా భవిష్యత్తు చాలా ఉంది. ధైర్యంగా ఉండండి. ఫస్ట్ నేను ఏం చెప్తా అంటే, మన ఫ్యామిలీ, మన సంఘం, మన సంస్థ, మన ఊరు, మన రాష్ట్రం, మన దేశం. సో ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలా. ఇక్కడనే స్టార్ట్ చేశారు, అదే విధంగా వెళ్తారు. అదేవిధంగా దేశ అంతర్జాతీయ స్థాయిలో కూడా నిలబడతారు. ఆల్ ద బెస్ట్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ వెళ్ళి అక్కడ మా పిల్లలందరూ, మా సంయుక్త నృత్య కళానిలయం పిల్లలందరూ ఇంత చక్కగా శ్రీనివాస కళ్యాణం ప్రజెంట్ చేసి అక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథుల యొక్క ప్రశంసలు పొంది వచ్చారు అంటే దానికి మెయిన్ రీజన్ డాక్టర్ శివప్రసాద్ సార్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక టీచర్గా నేను మీకు టీచింగ్ మాత్రమే ఇవ్వగలను. అండ్ అలాగే మీ పేరెంట్స్ మీకు ఇచ్చే సపోర్ట్ ద్వారా మీరు కొంత దూరం మాత్రమే రాగలరు.
ప్రోగ్రామ్కి అవసరమయ్యేటువంటి మేకప్ ఖర్చు మొత్తం సారే ఇస్తానని మాట ఇచ్చారు. అలాగే ఆ మేకప్ ఖర్చు మొత్తం సారే పెట్టుకున్నారు. ఈ స్పాన్సరింగ్ అనేది ఇవ్వకుండా ఉండుంటే ఈ ప్రోగ్రామ్ అక్కడ జరిగేదే కాదు. ఈరోజు ఈ సంయుక్త నృత్య కళా నిలయం స్టూడెంట్స్కి ఇంత గొప్ప పేరు అనేది వచ్చిండేదే కాదు. నా లైఫ్లో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఏంటంటే కష్టపడటం మన వంతు. ఆ కష్టాన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి, ఎంత గుర్తింపు మనకి ఇవ్వాలి అనేది ఆ భగవంతుడి చేతిలో ఉంటుంది. దాదాపు నేను నా చిన్నప్పటి నుంచి నాకు 18 years వచ్చే వరకు, అంటే దాదాపు నాకు డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు నా కోసం మా నాన్నగారు కష్టపడ్డారు. ఆ తర్వాత నుంచి నా కోసం మా సంయుక్త సేవా సంస్థలో ఉండేటువంటి ప్రతి ఒక్క సభ్యులు నా కోసం హెల్ప్ చేస్తూనే ఉన్నారు. అండ్ అలాగే నిన్న ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మన పిల్లలు ఇంత గొప్ప పేరు సంపాదించుకొని రావడానికి ముఖ్య కారణం డాక్టర్ శివప్రసాద్ సార్ అయ్యారు. మన సంయుక్త సేవా సంస్థలో ఉండే దాతల సహకారంతో మాత్రమే సంయుక్త సేవా సంస్థ కానీ సంయుక్త నృత్య కళా నిలయం కానీ ముందుకు వస్తూనే ఉంది. ఇలానే ఈ దాతల సపోర్ట్ మన సంస్థకి మన నృత్య కళా నిలయానికి ఉంటుందని కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీనివాస కళ్యాణ నృత్య రూపకాన్ని డాక్టర్